ధాన్యం కొనుగోలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు జుటూరి కీర్తిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేవలం కేంద్రం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ కొన్ని సిద్ధంగా ఉంది, కేంద్ర సహకారం లేదనేది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? కేంద్ర సహకారం లేకుండానే మీరు ఇన్నేళ్ళు ధాన్యాలు కొంటున్నారా? లారీ దగ్గర నుంచి అమాలి, సుత్తిలి, గోను సంచి అన్నీ కేంద్రమే ఇస్తుంది. ఆ కేంద్రం ఇచ్చిన వాటిల్ని విస్తరేసి వడ్డించుకోమంటే కూడా అది వాళ్ళకి ఎలా వడ్డించుకోవాలో కూడా చేత కావట్లేదు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు వర్షాకాలం ఏది, సిస్టమ్ ఎలాగా, ధాన్యం కొనుగోలు ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ నుంచే దాని అరేంజ్మెంట్స్ చేసుకోవాలా, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకోవాలి. ఎన్నో ఏళ్లగా జరుగుతున్న ప్రాసెస్ ఇది. మన స్వాతంత్రం వచ్చే ముందర వచ్చిన తర్వాత జరిగేదే ఇది. ధాన్యం కొనుగోలు ఒక పద్ధతిలో జరిగేది. సో ఆ అడ్మినిస్ట్రేషన్ నీకు ఆ ధాన్యం కొనుగోలు చేసే పద్ధతి కూడా నీకు అన్నీ ఇచ్చి అన్నీ ఇచ్చి వడ్డించుకొని తినమంటే కూడా చేత కాకపోతే ఇంకా నీకు కేంద్రాన్ని నిందించడం తప్పితే రైతులు ఏప్రిల్ 25కి కేంద్రాలకు వెళ్ళి నువ్వు కొనుగోలు చేయాల్సింది మే 25 వరకు నువ్వు చేయలేకపోయినావు. అది కూడా బీజేపీ వాళ్ళు పోయి ధర్నాలు చేసి కేంద్రాల దగ్గర పోయి ధాన్యాన్ని చూడడానికి వెళ్ళి రైతులతో మాట్లాడుతుంటే అప్పుడు కదిలింది. అప్పుడు వరకు ఏం చేస్తున్నావు? ఇంత లేట్ ఎందుకు చేస్తావు? వర్షాలు పడతాయి, ధాన్యం తడుస్తుంది అని తెలీదా నీకు? ధాన్యం తడిసిన రైతులు ఘోష అర్థం కావట్లేదా? ఎంత బాధలో ఉన్నారు వాళ్ళు. ఏది అయినా కేంద్రం మీద నెట్టడం తప్పితే ఇంకా ఇది బట్ట కాల్చి మీద వేయడం తప్పితే ఈయనకి ఏది చేత కాదు. కానీ ఒకవేళ 15 వరకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు, 15 లోపు మొత్తం 75 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల కొంటామని, మిగతాది కొనకపోతే కేంద్రం మీద వచ్చి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు కావచ్చు, రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు కావచ్చు తీసుకొచ్చి ధాన్యాన్ని పోస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ 42 లక్షలు మెట్రిక్ టన్నులు కొనింది. 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేశారు. అంటే లక్షల కోట్ల రూపాయలు 10,000 లక్షల కోట్లు కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంత అన్నీ ఇస్తున్నారు. ఆ కేంద్రం నుంచి చేయాల్సిన సహకారం అంతా జరుగుతుంది. అయినా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడడమే ఆయన. కిషన్ రెడ్డి గారు ఇంటి ముందర ధాన్యం పోసేస్తాను, స్టేట్ ఆఫీస్ ముందర పోస్తాను అని అంటున్నాడు. అక్కడ పోయి ఫస్ట్ కేంద్రాలకు నిన్నే బస్తాల్లో వేసి తగలెట్టుకుంటారు. ఈరోజు రైతు కన్న బిడ్డలాగా పెంచుకున్న ధాన్యాన్ని బస్తాల్ని చూస్తూ ఎవరు కొనుగోలు చేయక బాధతో ధాన్యాన్ని తగలెట్టి ఆందోళన తెలుపుతున్నాడు. అంటే ఎవరైనా అంత సంవత్సరం కష్టపడి పెంచుకున్న ధాన్యాన్ని తగలెడతాడా? అంత బాధలో ఉన్నాడు రైతు ఈరోజు. నువ్వు నిన్నే బస్తాల్లో వేసి తగలెట్టేస్తారు. అంత బాధల్లో ఉన్నారు వాళ్ళు. రైతుని ఏ రోజైతే నువ్వు కష్టపెడతావో ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిన ప్రభుత్వం. మిగతా పంటలకు సంబంధించి కూడా మిగతా పంటలు కూడా కొనట్లేదు ఎంఎస్పీ ఇచ్చినప్పటికీ అనేది ప్రధానమైన ఆరోపణ. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ ధాన్యం పండించారు, మొక్కజొన్న పండించారు, ఇవన్నీ నువ్వు కొనుగోలు చేయి. తర్వాత కేంద్రం మీద మాట్లాడచ్చు. రైతుకు ఎప్పుడు నిలబడింది కేంద్రమే. ఈరోజు కేంద్రం పుష్ చేయబట్టే నువ్వు వెళ్ళి అక్కడ ఈ హడావిడి చేస్తున్నావు. థ్యాంక్ యూ మేడం. ఇది అసలు ఉన్న పంటలు అయితే ధాన్యం ఏదైతే ఉందో వాటిని కొనుగోలు చేయాలి, కేంద్రం మీద తర్వాత నిందలేయాలి. ఉన్న పంట అయితే కొనాలి, అనవసరంగా ఇటువంటి నింద లేదని చెప్తున్నా. ఒకవేళ ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది, ఆరుగాలం కష్టపడి కూడా పూర్తి రైతులు పండించినటువంటి పంటను పుట్టమండి తగలబెడుతున్నారు. కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రి మా ఇళ్ళ ముందు కాదు, ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలకు వెళ్తే ఆయన్నే బస్తాలలో వేసి నిప్పంటించేటువంటి పరిస్థితి రైతులు అంత ఆగ్రహంగా ఉన్నారు. కేవలం బీజేపీ బస్సు యాత్ర చేపట్టినందుకు కూడా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం కలిగింది. అంతవరకు కూడా కనీసం రెగ్యులర్గా చేసేటువంటి ప్రాసెస్ కొనుగోలు ఎప్పుడు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అంటూ కూడా బీజేపీ సీనియర్ నాయకులు జుటూరి కీర్తిరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. ధాన్యం కొనుగోలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు జుటూరి కీర్తిరెడ్డి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేవలం కేంద్రం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ కొన్ని సిద్ధంగా ఉంది, కేంద్ర సహకారం లేదనేది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? కేంద్ర సహకారం లేకుండానే మీరు ఇన్నేళ్ళు ధాన్యాలు కొంటున్నారా? లారీ దగ్గర నుంచి అమాలి, సుత్తిలి, గోను సంచి అన్నీ కేంద్రమే ఇస్తుంది. ఆ కేంద్రం ఇచ్చిన వాటిల్ని విస్తరేసి వడ్డించుకోమంటే కూడా
అది వాళ్ళకి ఎలా వడ్డించుకోవాలో కూడా చేత కావట్లేదు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు వర్షాకాలం ఏది, సిస్టమ్ ఎలాగా, ధాన్యం కొనుగోలు ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ నుంచే దాని అరేంజ్మెంట్స్ చేసుకోవాలా, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకోవాలి. ఎన్నో ఏళ్లగా జరుగుతున్న ప్రాసెస్ ఇది. మన స్వాతంత్రం వచ్చే ముందర వచ్చిన తర్వాత జరిగేదే ఇది. ధాన్యం కొనుగోలు ఒక పద్ధతిలో జరిగేది. సో ఆ అడ్మినిస్ట్రేషన్ నీకు ఆ ధాన్యం కొనుగోలు చేసే పద్ధతి కూడా నీకు అన్నీ ఇచ్చి, అమ్మ అన్నీ ఇచ్చి వడ్డించుకొని తినమంటే కూడా చేత కాకపోతే ఇంకా నీకు కేంద్రాన్ని నిందించడం తప్పితే రైతులు ఏప్రిల్ 25కి కేంద్రాలకు వెళ్ళి నువ్వు కొనుగోలు చేయాల్సింది మే 25 వరకు నువ్వు చేయలేకపోయినావు. అది కూడా బీజేపీ వాళ్ళు పోయి ధర్నాలు చేసి కేంద్రాల దగ్గర పోయి ధాన్యాన్ని చూడడానికి వెళ్ళి రైతులతో మాట్లాడుతుంటే అప్పుడు కదిలింది. అప్పుడు వరకు ఏం చేస్తున్నావు? ఇంత లేట్ ఎందుకు చేస్తావు? వర్షాలు పడతాయి, ధాన్యం తడుస్తుంది అని తెలీదా నీకు? ధాన్యం తడిసిన రైతులు ఘోష అర్థం కావట్లేదా? ఎంత బాధలో ఉన్నారు వాళ్ళు. ఏది అయినా కేంద్రం మీద నెట్టడం తప్పితే, ఇంకా ఇది బట్ట కాల్చి మీద వేయడం తప్పితే ఈయనకి ఏది చేత కాదు. కానీ ఒకవేళ 15 వరకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు, 15 లోపు మొత్తం 75 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల కొంటామని, మిగతాది కొనకపోతే కేంద్రం మీద వచ్చి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు కావచ్చు, రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు కావచ్చు తీసుకొచ్చి ధాన్యాన్ని పోస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ 42 లక్షలు మెట్రిక్ టన్నులు కొనింది. 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇన్ని అంటే లక్షల కోట్ల రూపాయలు, సారీ 10,000 లక్షల కోట్లు కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంత అన్నీ ఇస్తున్నారు. ఆ కేంద్రం నుంచి చేయాల్సిన సహకారం అంతా జరుగుతుంది. అయినా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడడమే ఆయన. కిషన్ రెడ్డి గారు ఇంటి ముందర ధాన్యం పోసేస్తాను, స్టేట్ ఆఫీస్ ముందర పోస్తాను అని అంటున్నాడు. అక్కడ పోయి ఫస్ట్ కేంద్రాలకు నిన్నే బస్తాల్లో వేసి తగలెట్టుకుంటారు. ఈరోజు రైతు కన్న బిడ్డలాగా పెంచుకున్న ధాన్యాన్ని బస్తాల్ని చూస్తూ ఎవరు కొనుగోలు చేయక బాధతో ధాన్యాన్ని తగలెట్టి ఆందోళన తెలుపుతున్నాడు. అంటే ఎవరైనా అంత సంవత్సరం కష్టపడి పెంచుకున్న ధాన్యాన్ని తగలెడతాడా? అంత బాధలో ఉన్నాడు రైతు ఈరోజు. నువ్వు నిన్నే బస్తాల్లో వేసి తగలెట్టేస్తారు. అంత బాధల్లో ఉన్నారు వాళ్ళు. రైతుని ఏ రోజైతే నువ్వు కష్టపెడతావో ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిన ప్రభుత్వం. మిగతా పంటలకు సంబంధించి కూడా మిగతా పంటలు కూడా కొనట్లేదు ఎంఎస్పి ఇచ్చినప్పటికీ అనేది ప్రధానమైన ఆరోపణ. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ ధాన్యం పండించారు, మొక్కజొన్న పండించారు, ఇవన్నీ నువ్వు కొనుగోలు చేయి. తర్వాత కేంద్రం మీద మాట్లాడచ్చు. రైతుకి ఎప్పుడు నిలబడింది కేంద్రమే. ఈరోజు కేంద్రం పుష్ చేయబట్టే నువ్వు వెళ్ళి అక్కడ ఈ హడావిడి చేస్తున్నావు. థ్యాంక్ యూ మేడం. ఇది అసలు ఉన్న పంటలు అయితే ధాన్యం ఏదైతే ఉందో వాటిని కొనుగోలు చేయాలి, కేంద్రం మీద తర్వాత నిందలేయాలి. ఉన్న పంట అయితే కొనాలి, అనవసరంగా ఇటువంటి నింద లేదని చెప్తున్నా. ఒకవేళ ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది, ఆరుగాలం కష్టపడి కూడా పూర్తి రైతులు పండించినటువంటి పంటను పుట్టమండి తగలబెడుతున్నారు. కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రి మా ఇళ్ళ ముందు కాదు, ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలకు వెళ్తే ఆయన్నే బస్తాలలో వేసి నిప్పంటించేటువంటి పరిస్థితి రైతులు అంత ఆగ్రహంగా ఉన్నారు. కేవలం బీజేపీ బస్సు యాత్ర చేపట్టినందుకు కూడా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం కలిగింది. అంతవరకు కూడా కనీసం రెగ్యులర్గా చేసేటువంటి ప్రాసెస్ కొనుగోలు ఎప్పుడు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అంటూ కూడా బీజేపీ సీనియర్ నాయకులు జూటూరి కీర్తిరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్ RTV, హైదరాబాద్.